Hello friends, welcome back to my channel. Now algebra law, first formula a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. సో వచ్చిన ప్రాబ్లం ఏంటి? x plus 2 whole square. సో ఈ ఫార్ములా ఇది a plus b whole square is equal to a square plus 2ab plus b square. సో a is equal to x, b is equal to 2. అప్లై చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగే స్టెప్ బై స్టెప్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -2 అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్ములా ఈ ఈక్వేషన్కి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే, కంటిన్యూషన్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అజ్యూమ్ చేసుకొని ఈ ఫార్ములా అప్లై చేద్దాం. సో a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, b ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ గమనించాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 9 3 ఇంటూ 3 9, ఇక్కడ 6 అంటే 3 ప్లస్ 3 అప్లై చేద్దాం. సో వచ్చింది మనకి. సో ఎక్స్ వాల్యూ -3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. ప్రీవియస్ సమ్లో కూడా ఫార్ములా చెప్పాను కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. దేనికి? ఈ ఈక్వేషన్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ఈక్వల్ టు 0. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. సేమ్ ఫార్ములా సపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. రైట్, సేమ్ ఫార్ములా అగైన్ a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఓకే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏం చేయాలి మనం? ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఎక్స్ వాల్యూ మనకి రావాలి. సో దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ప్రీవియస్ ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0ని ఇలా సెగ్రిగేట్ చేసుకుంటే సో ఎక్స్ వాల్యూ -1 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3x హోల్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, b ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఇక్కడ వాడు ఇచ్చిన ప్రాబ్లంకి సపరేషన్ చేయాలి. ఫార్ములా అప్లై చేద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ని సపరేట్ చేయాలి, అది చూద్దాం. సో ఇక్కడ ఏం చేసుకోవాలి మనం? దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఏంటి? ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 0. సారీ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1ని ఎక్స్ తోటి సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6x ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సపరేట్ చేద్దాం. అండ్ ఎక్స్ ప్లస్ 6x ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ టు 0. మనకి 16x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 6 హోల్ స్క్వేర్. దీనికి ఏం ఫార్ములా అప్లై చేద్దాం? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో a ఈజ్ ఈక్వల్ టు x, b ఈక్వల్ టు 6 అప్లై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 36 అంటే 6 ఇంటూ 6, 12 అంటే 6 ప్లస్ 6, అది అప్లై చేద్దాం. సో ఎక్స్ వాల్యూ -6 వచ్చేసింది. నెక్స్ట్ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇది సెకండ్ ఫార్ములా ఇన్ ఆల్జిబ్రా. ఫస్ట్ ఫార్ములా ఏమో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అది సెకండ్ వన్ చూసాం కదా, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం
మెథడ్స్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మెథడ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అజ్యూమ్ చేసుకొని సో ఈ ఫార్ములా మనం అప్లై చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు -1. సో కంటిన్యూషన్ చూద్దాం. సో కంటిన్యూషన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ -1 కమింగ్ టు ద నెక్స్ట్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్, సేమ్ ఫార్ములా యాజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో అప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ 16 అంటే 4 × 4, 8 అంటే 4 + 4 అప్లై చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్. సో ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. వాడు ఇచ్చిన ఈక్వేషన్ అది. సో ఏం చేయాలంటే 3 యాడ్ చేయాలి బోత్ సైడ్స్. సో ఎక్స్ మైనస్ 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 + 3. సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8. అది తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెడదాం. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ ఏం చేయాలి? 9 బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ 4. సో ఎక్స్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఎక్స్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ అయింది. సో నెక్స్ట్ వెరీ డిఫరెంట్ వన్, ఎక్స్ మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 7/5. సో ఎక్స్ మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 7/5. ఇక్కడ 3/5 యాడ్ చేయాలి బోత్ సైడ్స్. మెథడ్ నెంబర్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/5 + 3/5. సో మెథడ్ నెంబర్ 2, ఎక్స్ మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 7/5. సో ఇక్కడ 3/5 యాడ్ చేయాలి బోత్ సైడ్స్. సో యాడ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ 2, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. కంప్లీట్ డిఫరెంట్ వన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇస్ ద రూట్ ఆఫ్ 3x - 5 ఈజ్ ఈక్వల్ టు 7. సో వాడు ఇచ్చింది ఈక్వేషన్ ఏంటి? 3x - 5 ఈజ్ ఈక్వల్ టు 7. ఏమంటున్నాడు దాన్ని? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ కావాలి అంటున్నాడు. సో ఏం చేయాలి అంటే, సో ఎక్స్ వాల్యూ 4 దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వల్గా వచ్చేసింది. సో ఆ రూట్ అని మనకి తెలిసిపోయింది. ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇస్ ద రూట్ ఆఫ్ 3x - 5 ఈజ్ ఈక్వల్ టు 7. సింపుల్. 3x - 5 ఈక్వల్ టు 7 అనేది రూట్ కావాలి అంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సింపుల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్ ద రూట్ ఆఫ్ 5 + 3x ఈజ్ ఈక్వల్ టు 14. సో ఏం చేయాలి? సేమ్ ఎక్స్ వాల్యూ 3 ఈ ఈక్వేషన్లో 5 + 3x ఈజ్ ఈక్వల్ టు 14లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ ఈక్వలా కాదా చూద్దాం. సో అది ఈక్వల్ అయింది. సో దానికి రూట్ కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 8 ఇస్ ద రూట్ ఆఫ్ 1/2 × x + 7 ఈజ్ ఈక్వల్ టు 11. సింపుల్. ఇది కూడా ఎక్స్ వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చిందా లేదా చూద్దాం. సో 11 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ద రూట్ ఆఫ్ 1/2 × x + 7 ఈక్వల్ టు 11. నెక్స్ట్ వన్, x ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద రూట్ ఆఫ్ 3x/2 ఈజ్ ఈక్వల్ టు 6. సేమ్ ప్రీవియస్ సమ్స్ కూడా సేమ్ ఇట్లాగే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే. సో అది రూటా కాదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్. వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? 2x - 3 డివైడెడ్ బై 3x + 2 ఈజ్ ఈక్వల్ టు -2/3. అది ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5/12. సో ఈ 5/12 వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2x - 3 డివైడెడ్ బై 3x + 2 ఈజ్ ఈక్వల్ టు -2/3. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం స్టెప్ బై స్టెప్. సో కంటిన్యూషన్ ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే సో మనకి -2/3 ఈజ్ ఈక్వల్ టు -2/3 ఈక్వల్స్ వచ్చాయి. సో ప్రూవ్ అయింది. నెక్స్ట్ వన్, 2 - y/y + 7 ఈజ్ ఈక్వల్ టు 3/5. రైట్? ఇది కూడా సేమ్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి? -11/8
8. సో ఈ -11/8 వాల్యూ మరి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2 - y డివైడెడ్ బై y + 7 = 3/5. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే సో మనకి ఏమొచ్చింది ఫైనల్గా 3/5 = 3/5 ప్రూవ్ అయింది. ఓకే, కంటిన్యూషన్. సో ఆల్జీబ్రాలో 2 ఫార్ములాస్ చూసాం. ఫస్ట్ వన్ a + b whole square, a - b whole square. Now in algebra this is the third one, that is a + b whole cube, that is equal to a cube plus 3a square b plus 3ab square plus b cube. So remember the formulas of 3. So first one x plus 2 whole cube. ఇక్కడ అప్లై చేద్దాం. ఇదే ఫార్ములా a cube plus 3a square b plus 3ab square plus b cube. So a is equal to x, b is equal to 2. స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే x³ plus 6x² plus 12x plus 8. దీని ఏం చేయాలంటే సపరేషన్ ఆఫ్ x అండ్ రిమూవ్ కాన్స్టెంట్. సో x³ plus 6x² plus 12x plus 8ని x of x² plus 6x plus 12 is equal to 0. సో కాన్స్టెంట్ ఆటోమేటిక్గా 0, సో అది తీసుకోవట్లేదు. సో x is equal to 0, x² plus 6x plus 12 equal to 0. దీనికి సపరేషన్ చేస్తే వస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ వస్తే చేద్దాం, లేదు అంటే అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏంటది? x is equal to -b plus or minus √b² minus 4ac/2a. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? 12 అంటే 3 × 4. ఇక్కడ మనకి 6 మ్యాచ్ అవ్వట్లేదు, సో అందుకే ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో అప్లై చేసుకుంటూ వెళ్దాం. కంటిన్యూషన్ చూద్దాం. ఓకే, అక్కడ -12 వచ్చింది కాబట్టి ఇక్కడ సపరేట్ చేసుకుంటున్నాం. √12 × -1. సో √(-1) వాల్యూ i, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక √12 అంటే 4 × 3. సో √4 × 3 చేద్దాం. సో ఇక్కడ √4 × 3ని √4 × √3 చేస్తే √4 2. సో 2 టేబుల్ అప్లై చేద్దాం. చేస్తే మనకి ఎంత వచ్చింది? -3 ± √3 × i. సో x వాల్యూ -3 plus √3 × i and x is equal to -3 minus √3 × i. Okay, coming to next. So friends, this is the linear equation of complemented method, that is 8x minus 3/3x is equal to 2. So find the value of x. Different method. So I am repeating again, 8x minus 3 divided by 3x is equal to 2. ఎందుకు ఇది అంటున్నట్టే ఇది కొంచెం డిఫరెంట్ వన్. సో ఇక్కడ ఏం చేయాలంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది కదా, 8x minus 3/3x is equal to 2. 3x తోటి రెండు వైపులా మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇట్లా మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ 3x క్యాన్సిల్ చేస్తే మనకి 8x minus 3 వస్తుంది. ఇక్కడ 2 అలాగే ఉంటుంది. 3x తోటి మళ్ళీ చేస్తే మనకు రాదు, అలా చేయాలి. సో 8x minus 3 is equal to 6x. సో x is equal to 3/2. సో x is equal to 3/2 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? వాడు ఇచ్చిన ఈక్వేషన్కి. ఇదే ఈక్వేషన్ 8x minus 3/3x is equal to 2. ఆ ఈక్వేషన్లో x వాల్యూ 3/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇట్లా రాసుకోవాలి. సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ అని చెప్పి ఇట్లా రాసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్. సో x వాల్యూ ఎంత? 3/2 కదా, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇలా వస్తుంది. సో ఫైనల్ వాల్యూ 2. సో therefore 8x minus 3/3x is equal to proved. హెన్స్ proved అని రాసుకోవాలి. ఎందుకంటే x వాల్యూ 3/2 పెట్టాం కదా, వచ్చింది కాబట్టి ఇది. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అండ్ 2 వేరియబుల్స్ చూద్దాం. ది డెఫినేషన్.
ఇది 2. సో ఇక్కడ చూద్దాము. సో ఇది 1 వేరియబుల్ కాబట్టి డెఫినేషన్ చూద్దాం. A linear equation in one variable is an equation which has a maximum of one variable of order 1. So it is of the form ax plus b is equal to 0, where x is the variable. This equation has only one solution. So a linear equation in one variable is an equation can be written as in the form of ax plus b is equal to 0, where a not equal to 0. So here a and b are real numbers, constants, and a not equal to 0. Okay, so definition of linear equation in two variable. A linear equation in two variable is an equation which has a maximum of two variables of order 2. It is of the form ax plus by plus c is equal to 0. Here a, b, c are real numbers, where a and b are not both 0. ఓకే, అంత కన్ఫ్యూజన్ ఉంటే కామన్స్ రూపంలో అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్, అనదర్ మెథడ్, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ మెథడ్, దట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్స్. వచ్చిన ఈక్వేషన్ 3 into x plus 2 minus 8x is equal to x plus 9. So 3 into x plus 2 minus 8x is equal to x plus 9 ఈక్వేషన్ 1 అని పెట్టుకొని మల్టిప్లై చేసుకుంటూ వెళ్దాం. సో ఫైనల్గా సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? -1/2. ఈ ఎక్స్ వాల్యూ -1/2ని వాడు ఇచ్చిన ఈక్వేషన్లో అంటే 3 into x plus 2 minus 8x is equal to x plus 9. సో ఇట్లా రాసుకోవాలి. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ 1. సో వి గెట్ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఐఎమ్ నాట్ రిపీటింగ్. సో ఫైనల్ 7/2 is not equal to 17/2. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ఇలాగా. సో ఏం చేయాలి ఇక్కడ ఫైనల్గా అంటే మనకి ఏమొచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అంటే 7/2 నాట్ ఈక్వల్ టు 17/2 అంటే మనకి 7/2 ఇటు 7/2 రావాలి. సో రాలేదు. సో అప్పుడు ఏం చేయాలంటే హెన్స్ గివెన్ ఈక్వేషన్ అంటే 3 into x plus 2 minus 8x is equal to x plus 9 is not proved అని రాయాలి. రైట్, కంటిన్యూషన్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఆల్జీబ్రా అండ్ లీనియర్ ఈక్వేషన్స్ చూసాం. ఇది బేసిక్ ఆల్జీబ్రా. సో ఎక్స్ అని ఇచ్చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోండి అని చెప్పి అంటాడు. అప్పుడు ఏం ఇచ్చాడు? 2x plus 22 is equal to x plus 1. సపరేట్ చేస్తే మనకి x వాల్యూ -21. ఇది సబ్స్టిట్యూట్ చేసి నా కామర్స్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వన్, x² minus 8x minus 33 equal to 0. సేమ్. సో x వాల్యూ 11 and -3. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్, 5m minus 3 divided by 4 plus 3m minus 2 divided by 5 is equal to m plus 6 divided by 7. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 5m minus 3 by 4 plus 3m minus 2 by 5 is equal to m plus 6 divided by 7. ఇలా ఇక్కడ ఏం రాయాలంటే క్రాస్ మల్టిప్లై ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ రాసుకొని సో ఇలా చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇలా చేసుకుంటూ చేసి ఇక్కడ కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లై అని రాసుకోవాలి. సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ ఆన్ అబోవ్ ఈక్వేషన్ అనే పై దాంట్లో కూడా చేయాలి.
సో అప్లై చేసుకుంటూ చేద్దాం. కంటిన్యూషన్ చూద్దాం. కంటిన్యూషన్. సో ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. సో m వాల్యూ ఎంత వచ్చింది? 281 డివైడెడ్ బై 239. ఇది సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్లో చేసిన కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వాడు ఏమి ఇచ్చాడంటే చూద్దాం. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 82. అంటే ఏ టూ నెంబర్స్ అని తీసుకోండి, నాకు 82 రావాలి. అండ్ వాటి ప్రోడక్ట్, దేర్ ప్రోడక్ట్ ఈజ్ 1456. ఓకే, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టూ నెంబర్స్. సో ఏం చేయాలి ఇక్కడ? లెట్ ద టూ నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై. సో యాజ్ పర్ క్వశ్చన్ ఈజ్, సో x plus y is equal to 82. టూ నెంబర్స్ అనుకున్నాం కదా. సో x plus y equal to 82. సో y is equal to 82 minus x. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 1456. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ x plus y is equal to 1456 అని చెప్పి ఇక్కడ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ y వాల్యూ ఎంత? 82 minus x. సో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ప్రోడక్ట్ అన్నాం కాబట్టి x ఇంటూ y. సో x ఇంటూ y ఎంత? 82 minus x ఈజ్ ఈక్వల్ టు 1456. సో అప్లై చేద్దాం. రైట్, కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ x స్క్వేర్ మైనస్ 26x మైనస్ 56x ప్లస్ 1456 ఈక్వల్ టు 0. ఇలా చేసుకుంటూ పోతే x వాల్యూ 26 అండ్ x వాల్యూ 56 వచ్చింది. రైట్, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది లేదా చూద్దాం. నెక్స్ట్ వన్ y స్క్వేర్ మైనస్ 4 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఇలా చేసుకుంటే y వాల్యూ 8 అండ్ y వాల్యూ మైనస్ 8 బోత్ సబ్స్టిట్యూట్ చేసి కామన్స్ రూపంలో నాకు చెప్పండి. నెక్స్ట్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4x. సో ఇలా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో మల్టిప్లై బై 2 on both sides. Then we have to subtract 1. 2 from 1 we get y value 4. Similarly, y is equal to 4 in equation 1 we have to get x equal to 2. So the solution of given equation is x is equal to 2 and y is equal to 4 అని రావాలి. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. సో ఇక్కడ x అండ్ y కనుక్కోవాలి. ఏంటంటే ఈక్వేషన్ 2/x plus 3/y is equal to 9/xy. I am repeating, 2/x plus 3/y is equal to 9/xy and 4/x plus 9/y is equal to 21/xy. So we have to find x and y. సో ఇచ్చిన ఈక్వేషన్ ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ వెళ్దాం. సో సపరేట్ చేసుకుంటూ వెళ్తే ఈక్వేషన్స్ అన్నీ ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. y వాల్యూ 3, y వాల్యూ 3 ఏ ఈక్వేషన్లో పెట్టా నాకు x వాల్యూ రావాలి. సో x వాల్యూ 1 వచ్చింది. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అనేది చూద్దాం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇది 2/x plus 3/y is equal to 9/xy and 4/x plus 9/y is equal to 21/xy. ఆ రెండిట్లో x అండ్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కంటిన్యూషన్. సో సింగిల్ వేరియబుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x minus 3 is equal to x plus 2. ఇది ఈక్వేషన్ 2x minus 3 is equal to x plus 2. సో x is equal to 5 సబ్స్టిట్యూట్ చేసి కామెంట్స్లో చెప్పండి. సెకండ్ వన్ 5x plus 7/2 is equal to 3/2x minus 14. Same method. సో కంటిన్యూషన్ చూద్దాం. సో x వాల్యూ -5
Next, coming to the problem, 6x plus 1 by 3 is equal to 3 plus 1. So 6x plus 1 by 3 plus 1 is equal to x minus 3 by 6. Okay, so what ఇచ్చిన ఈక్వేషన్ ఇది చూద్దాం. నెక్స్ట్ వన్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 6x ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 బై 6. ఈ ఈక్వేషన్ని 6 తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎక్స్ వాల్యూ మైనస్ 1 ఇది ఆ ఈక్వేషన్లో. ఏ ఈక్వేషన్లో? ఈ ఈక్వేషన్లో 6x ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 బై 6. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నా కామెంట్స్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ 5x మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3x మైనస్ 1 ప్లస్ 7 బై 2. ఈ ఈక్వేషన్ చూద్దాం. ఈ ఈక్వేషన్కి ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. సో వాట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇలా సపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్ రూపంలో అడగండి, నేను చెప్తాను. రైట్, సో ఎక్స్ వాల్యూ 5/2. నెక్స్ట్, సో సింప్లెస్ట్ వన్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 17. ఇది ఈక్వేషన్. సో ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి నాకు. ఓకే, చేస్తే మనకి 23 ఈజ్ ఈక్వల్ టు 23. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ప్రూవ్డ్ అని రాయాలి. సో నెక్స్ట్ 2 ఇంటూ 5x మైనస్ 3 మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇది చేస్తే మనకి ఏమొచ్చింది? సో ఈ ఈక్వేషన్ ఇక్కడ చూద్దాం. 4x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9ని దేంతో మల్టిప్లై యాడ్ చేయాలి? 3. సో చేస్తే మనకి ఎక్స్ వాల్యూ 3. సో ఎక్స్ వాల్యూ 3 అనేది ఏ ఈక్వేషన్లో పెట్టాలి? ఈ ఈక్వేషన్లో 2 ఇంటూ 5x మైనస్ 3 మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 1 ఈక్వల్ టు 9. అది చూద్దాం నెక్స్ట్. ఓకే, సో కంటిన్యూషన్లో 2 ఇంటూ 5x మైనస్ 3 మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 1 అది వచ్చిందో లేదో చూద్దాం. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇందాక? 3. రైట్, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చేసుకుంటూ వెళ్తే ఫైనల్లీ 9. సో ఈక్వేషన్ ఈక్వల్ వచ్చింది. సో హెన్స్ proved. So thanks for watching. Please like, share and subscribe to my YouTube channel, Challa Avinash Reddy YouTube channel. సో పక్కన బెల్ బటన్ కొట్టండి, ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. మీకు అన్ని న్యూ వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో హ్యాపీ ఎడ్యుకేషన్ ఫర్ యువర్ స్టూడెంట్స్. Bye bye.